షిరిడీ సాయిబాబా మార్గంలో మనశ్శాంతిని ఎలా పొందాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనలో చాలామంది ప్రశాంతత కోసం వెతుకుతూ ఉంటారు. ఆ ప్రయాణమే మనల్ని సాయిబాబా దగ్గరికి చేర్చుతుంది. ఈ ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేసేది సాయి సచ్చరిత్ర. అద్భుతమైన కథలు, పాఠాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా మనం 15వ అధ్యాయంపై దృష్టి పెడదాం. ఇది విశ్వాసం గురించి ఒక లోతైన పాఠాన్ని నేర్పుతుంది. ఈ కథలో బాబా ప్రేమ, ఆయన కరుణ మన కంటికి కనపడకుండా మనల్ని ఎలా కాపాడుతుందో తెలుస్తుంది. కథ ఒక భక్తుడితో మొదలవుతుంది. ఆయన ప్రయాణానికి సిద్ధమవుతూ తన సంచిలో ఉన్న చిన్న జీవుల గురించి ఏమాత్రం తెలియదు. కాని సాయిబాబాకి అన్నీ తెలుసు. తన సహాయం అవసరమైన ఆ 2 చిన్న ప్రాణులను ఆయన దూరం నుంచే చూశారు. ఈ అద్భుతం బాబా అపారమైన కరుణను చూపిస్తుంది. ఆయన దృష్టిలో ఎంత చిన్న ప్రాణి అయినా మర్చిపోబడదు. అయితే ఈ కథ మనకు నిజంగా ఏమి బోధిస్తుంది? ఇది కేవలం అద్భుతం కాదు, మన జీవితాలకు ఒక ఆధ్యాత్మిక పాఠం. ఈ కథ యొక్క ముఖ్య సందేశం సంపూర్ణ శరణాగతి, అంటే ఒక బిడ్డ తల్లిదండ్రులను నమ్మినట్లు దైవాన్ని నమ్మడం. సచ్చరిత్రలోని ఈ వాక్యం ఆ నమ్మకం యొక్క సారాన్ని చాలా అందంగా చెబుతుంది. ఈ శరణాగతికి 2 మూలస్తంభాలు ఉన్నాయి. ఒకటి శ్రద్ధ, అంటే విశ్వాసం. రెండోది సబూరి, అంటే ఓర్పు. సరే, మరి శరణాగతి అనే పాఠాన్ని మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి చూద్దాం. మన రోజును భక్తితో, శాంతితో ప్రారంభించడానికి ఇక్కడ ఒక సులభమైన దినచర్య ఉంది. ఈ ప్రశాంతమైన భావన కేవలం ఉదయానికి మాత్రమే కాదు, మన బిజీ రోజంతా దాన్ని మనతోనే ఉంచుకోవచ్చు. మన ఇంట్లో ఒక చిన్న పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం మన భక్తికి ఒక శక్తివంతమైన కేంద్రంగా ఉంటుంది. ముగించే ముందు ఈ ప్రయాణంలో ముందుకు సాగడానికి కొన్ని ఆలోచనలను గుర్తు చేసుకుందాం. ఒకసారి ఆలోచించండి, జీవితంలో ఏ చిన్న విషయంలోనైనా సరే కాస్త నమ్మకం, శరణాగతిని అభ్యాసం చేయగలమా? ఆ బల్లుల కథను గుర్తుంచుకోండి. బాబా ప్రేమ, ఆయన ఉనికి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందని మర్చిపోవద్దు. ఈ ప్రశ్నపై కాసేపు ఆలోచించండి. మనల్ని ఎల్లప్పుడూ ఎవరో ఒకరు చూసుకుంటున్నారు అనే భావనతో జీవిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీకు శాంతినిస్తుంది.